సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఫ్రంట్ బటన్ ఓపెన్ టైప్ అండి. 3 బటన్స్ ఓపెన్ కదా, ఇది కూడా ఫ్రంట్ ఓపెన్లోనే ఇంకొక టైప్ అనమాట. నాకు ఓన్లీ స్పెషల్గా నైట్ టైం పర్పస్గా వేసుకునే ఫీడింగ్ బ్రాస్ అనమాట. ఇప్పుడు కనుక జస్ట్ ఇలా మనం అప్ చేసి ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్గా ఇక్కడ మనకి హోల్లా ఉంటుంది. బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సేమ్ ఫంక్షన్ ఇంతకుముందు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ పిల్లలతో బిజీగా మీ టైంని స్పెండ్ చేసేస్తున్నారా? ఈరోజు ఈ వీడియోలో భాగంగా అమ్మలందరి కోసం ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఇన్ జనరల్గా మనం బేబీస్కి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫీడింగ్ కుర్తీస్ యూస్ చేస్తాం, ఫీడింగ్ నైటీస్ యూస్ చేస్తాం. అలాగే ఫీడింగ్ బ్రాస్ కూడా మనం యూస్ చేయటం వల్ల మనకి చాలా కంఫర్టబుల్గా ఉండటంతో పాటు ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మన బ్రెస్ట్ ఏదైతే ఉందో అది షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఫీడింగ్ టైంలో ఫీడింగ్ బ్రాస్ అనేవి యూస్ చేయటం వల్ల అవి మనకి ఎక్స్ట్రా సపోర్ట్ని, ఎక్స్ట్రా పుషప్ని ప్రొవైడ్ చేయడంతో పాటు ఫీడింగ్ బ్రాస్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. అంటే డే టైం యూజ్ చేసే ఫీడింగ్ బ్రాస్ ఒక విధంగా ఉంటాయి, అలాగే నైట్ టైం యూజ్ చేసే ఫీడింగ్ బ్రాస్ అనేవి ఒక విధంగా ఉంటాయి. సో చాలామంది లేడీస్కి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే వీటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాటిని యూజ్ చేయకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా నేను నా బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫీడింగ్ బ్రాస్ యూజ్ చేశాను, ఫీడింగ్ బ్రాస్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని మనం ఎలా యూజ్ చేసి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మన యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఏదైతే ఉందో అది ఇంకా స్మూత్గా, సాఫ్ట్గా, హ్యాపీగా కొనసాగాలంటే ఎలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని ఫాలో అవ్వాలో నాకు తెలిసిన విషయాలన్నీ ఈ వీడియో రూపంలో మీ అంతా షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ వీడియో చూపించబోయే ప్రతి ఒక్క ఫీడింగ్ బ్రాకి సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా చెక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ వీడియో టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, లేటెస్ట్ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. జనరల్గా మనం యూజ్ చేసే బ్రాస్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వైడ్ ఉంటాయి, కొన్ని నాన్ వైడ్ ఉంటాయి అన్నమాట. అలాగే ప్యాడెడ్ ఉంటాయి, కొన్ని నాన్ ప్యాడెడ్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైప్ ఏంటంటే ఫ్రంట్ బటన్ ఓపెన్ టైప్ అండి. ఇది ఏంటంటే జనరల్గా మనకి కుర్తీస్లో ఎలాగైతే ఫ్రంట్ బటన్ ఓపెన్ చేసుకుంటామో అలాగే బ్రాస్లో కూడా ఇలాగ ఫ్రంట్ బటన్ ఓపెన్ చేసుకునే ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఈ బ్రా అయితే కంప్లీట్గా ప్యూర్ సాఫ్ట్ కాటన్. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనం ప్యూర్ సాఫ్ట్ కాటన్ బ్రాస్నే యూజ్ చేయాలి, సో దట్ మన స్కిన్ చాలా బ్రీతబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కుదిరినంత వరకు వైర్లెస్నే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వైడ్ బ్రాస్ అనుకోండి అవి అంత కంఫర్టబుల్గా ఉండవు. అట్ ద సేమ్ టైం వైడ్ బ్రాస్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి కూడా అంత మంచిది కాదు. సో ఇలాగా ప్యూర్ సాఫ్ట్ కాటన్ స్ట్రెచబుల్గా ఉన్నవి అండ్ ఇలాగా ఫ్రంట్ టైప్ ఓపెన్ కనుక మనం చూస్ చేసుకుంటే ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవి కుర్తీస్లో వేసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా మనం బ్లౌజెస్ వేసుకుంటాం కదా, బ్లౌజెస్లో కూడా ఫ్రీగా మనం వేసుకోవచ్చు. అంటే ఫ్రంట్లో మనకి జస్ట్ ఇలాగా బటన్ ఉంటుందండి. జస్ట్ ఆ బటన్ ఓపెన్ చేసేసి బేబీకి మనం చాలా ఫ్రీగా ఫీడింగ్ ఇవ్వచ్చు. ఆఫ్టర్ ఫీడింగ్ ఇచ్చేసాక కూడా మనం ఈజీగా బటన్ని ఇలాగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కంప్లీట్గా మనకి ప్యాడెడ్ టైప్లో వస్తుందండి. ప్యాడ్ కూడా వెరీ సాఫ్ట్ టైప్ ఆఫ్ ప్యాడ్ అనమాట. చాలా స్మూత్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ కంప్లీట్గా కింద ఏంటంటే మనకి ఇలాగా స్ట్రెచబుల్ టైప్లో వస్తుంది అనమాట. సో దట్ మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్ బాగుంటుంది. అండ్ మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మన బ్రెస్ట్ షేప్ అవుట్ అవ్వకుండా ఉండటం కోసం ఇది కంప్లీట్గా మనకి పుషప్ టైప్లో వస్తుంది అనమాట. అంటే మనకి బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బ్రెస్ట్ షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది కదా, బట్ ఇది ఏంటంటే మనకి పుషప్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ బ్రెస్ట్ షేప్ అవుట్ అవ్వకుండా కిందకి అలాగా వేలబడిపోకుండా ఉండటానికి ఇది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇది ప్యూర్ సాఫ్ట్ కాటన్తో తయారు చేశారు. సో దట్ మనం ఎన్నిసార్లైనా వాష్ చేసి కంఫర్టబుల్గా రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ అనమాట, అంటే ఫ్రంట్ ఓపెన్ బటన్ టైప్ అనమాట. ఇది సైజ్ ఆధారంగా వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో దట్ మనకి చాలా లాంగ్ టర్మ్లోనే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఫీడింగ్ బ్రా. ఒక్క బటన్ ఉంటుంది అనమాట. సో నేనైతే వీటిని ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది జస్ట్ ఫ్రంట్లో మనకి 2 బటన్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే ఇక 2 బటన్స్ అనేవి ఉంటాయి అనమాట. జస్ట్ ఈ ఒక్క బటన్ మనం ఓపెన్ చేస్తే చాలు, మొత్తం ఇదంతా ఓపెన్ అయిపోతుంది. ఈ కప్స్ ఏదైతే ఉందో ఆ కప్ అంతా ఓపెన్ అయిపోతుంది. సో బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు అనమాట. ఇలాగ బోత్ ద సైడ్స్ 2 బటన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ రైట్ సైడ్ ఇస్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇస్తే లెఫ్ట్ సైడ్
జస్ట్ ఇలాగ ఓపెన్ చేసేసి బేబీకి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చి కంఫర్టబుల్గా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. కూడా కంప్లీట్గా వైర్ ఫ్రీ ఉంటుందండి, ఎటువంటి వైర్స్ అనేవి లోపల ఉండవు, చాలా చక్కగా స్ట్రెచబుల్ అవుతుంది. బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే డబుల్ సైడెడ్గా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కనుక మీకు తీసుకోవడం కష్టంగా ఉందనుకుంటే పైనుంచి కూడా అంటే పుష్అప్ టైప్లో కూడా మనకి ఓపెనింగ్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారనమాట. జస్ట్ దీన్ని ఇలా పెట్టేసి ఓపెన్ చేసినా సరే కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఓపెన్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం ఇలాగా జస్ట్ లాక్ చేసేయచ్చు. లేదు ఇదంతా ఓపెన్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఇది ఒకటి ఓపెన్ అయితే చాలు అంటే కిందన ఓపెన్ చేసుకోవచ్చు. మీ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా మీ యొక్క కంటెంట్ ఆధారంగా దీన్ని మీరు మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చూసింది 3 బటన్స్ ఓపెన్ కదా, ఇది కూడా ఫ్రంట్ ఓపెన్లోని ఇంకొక టైప్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. కంప్లీట్గా ప్యాడెడ్తో పాటు వస్తుంది. ప్యాడ్ కూడా చాలా చాలా సాఫ్ట్, కంఫర్టబుల్, స్మూత్గా ఉందన్నమాట. ఇందులో ఎటువంటి వైర్స్ అనేవి యూజ్ చేయలేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంది, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఇది మనకి టైట్ అయిపోయింది అనుకోండి, ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ యొక్క వేస్ట్ సైజ్ ఆధారంగా దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కలర్ ఆప్షన్స్, సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. 5 out of 5 రేటింగ్ ఇస్తాను. ఒకవేళ ఇది కావాలి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మనం డే టైం వేసుకునే ఫీడింగ్ బ్రాస్ చూసాం కదా, ఇప్పుడు మనం నైట్ టైం వేసుకోవడానికి అంటే మనకి నైటీలు ఫీడింగ్, నైటీలో బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నైట్ టైం కంఫర్టబుల్గా ఉండే నైట్ టైం ఫీడింగ్ బ్రా మీకు చూపించేస్తాను. ఈ ఫీడింగ్ బ్రాస్ అనుకోండి ఇక్కడ ఓపెన్ చేయాలి, అలాగే ఇక్కడ కూడా ఓపెన్ చేయాలి. సో డే టైంలో ఇవి ఓకే, బట్ నైట్ టైంలో మంచి నిద్రలో ఉంటాం, అప్పుడు బేబీకి పాలు ఇవ్వాలంటే ఆ బటన్స్ అన్నీ ఓపెన్ చేయడానికి చాలా చిరాకు వేస్తుంది. బట్ ఇటువంటివి కనుక మీరు ప్రిఫర్ చేశారనుకోండి, ఇవి ఓన్లీ స్పెషల్గా నైట్ టైం పర్పస్గా వేసుకుని ఫీడింగ్ బ్రాస్ అనమాట. ఇది కూడా కంప్లీట్గా మనకి ప్యూర్ సాఫ్ట్ కాటన్తో పాటు వస్తుంది. ఇదైతే కంప్లీట్గా ప్యాడెడ్ ఏమీ ఉండదండి. సో నైట్ టైం వేసుకోవడానికి, ఫీడింగ్ నైటీలో వేసుకోవడానికి ఇవి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కంప్లీట్గా నాన్ వైడ్ వస్తుంది, నాన్ ప్యాడెడ్ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రంట్లో షేప్ ఎలా వస్తుంది అంటే ఇలాగ క్రాస్ టైప్లో షేప్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు రైట్ సైడ్ ఫీడింగ్ ఇవ్వాలనుకోండి, జస్ట్ దీని ఇలాగా పెట్టేస్తే మీరు బేబీకి ఈజీగా ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాగా సైడ్ చేసి మన బ్రెస్ట్ని బయటికి తీసి బేబీకి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫీడింగ్ ఇచ్చే టైంలో డే టైము అలాగే నైట్ టైమ్స్ కూడా మనం బ్రాని వేర్ చేయడం వల్ల ఈ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది షేప్ అవుట్ అవ్వకుండా, ఇంతకు ముందు మనకి ఎలాంటి షేప్లోనే ఉండదో చక్కగా అటువంటి షేప్లో ఉంచడానికి ఇటువంటి బ్రాస్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్, సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్యూర్ సాఫ్ట్ కాటన్ చిన్న లేస్ అన్ని ప్రొవైడ్ చేశారనమాట. సో దట్ మనం ఈ నైట్ టైం నైటీలో వేసుకొని, ఎందుకంటే నైట్ టైం కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే నైట్ డ్రెస్లో అయినా వేర్ చేయొచ్చు. ఫీడింగ్ డ్రెస్, ఫీడింగ్ టాప్స్, ఫీడింగ్ కుర్తీస్ దేంట్లోనైనా వేర్ చేయడానికి ఇటువంటి నైట్ టైం మెటర్నిటీ నర్సింగ్ బ్రాస్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఇవి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఏంటంటే రెగ్యులర్గా మనం వేసుకునే బ్రాస్ ఎలా ఉంటాయో అటువంటి టైప్లో ఉన్న బ్రాస్ అండి ఇవి. అంటే వీటిని మనం శారీస్లోకి వేసుకోవచ్చు, బ్లౌజ్లోకి వేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఎలా యూజ్ చేయాలంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే బ్రాక్ ఇక్కడ ఓపెన్ ఉండదు కదా, బట్ ఫీడింగ్ బ్రాక్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక చిన్న క్లిప్ ఉంటుందండి. క్లిప్ని కనుక జస్ట్ ఇలా మనం అప్ చేసి ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్గా ఇక్కడ మనకి హోల్లా ఉంటుంది. అంటే ఇక్కడ బ్రెస్ట్ ఉంటుంది కాబట్టి బేబీకి ఓపెన్ చేసి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో వన్స్ మీరు ఫీడింగ్ ఇచ్చేసాక జస్ట్ ఈ క్లిప్తో ఇలా అప్ చేస్తే ఈజీగా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇందులో ఎటువంటి వైర్ ఉండదు, అలాగే ఎటువంటి ప్యాడ్స్ కూడా ఉండవు. అంటే అందరికీ ప్యాడెడ్ టైప్ ఆఫ్ బ్రాస్ అనేవి నచ్చకపోవచ్చు. కొంతమందికి బాగా హెవీ బ్రెస్ట్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు ఇటువంటి నార్మల్ టైప్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ అన్ని అకేషన్స్లో మనకి ప్యాడెడ్ టైప్ ఆఫ్ బ్రా అనేది అంత రిక్వైర్మెంట్ ఉండదు కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు క్యాజువల్గా యూజ్ చేయాలనుకుంటే ఇటువంటి బ్రాస్ అనేవి మీరు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండ్ చాలా చక్కగా స్ట్రెచ్ అనేది అవుతుంది అనమాట. దీనికి మనకి బ్యాక్ సైడ్ అనేది ఓపెనింగ్ ఉంటుంది. ఇలాగా రెగ్యులర్గా మనం వేసుకునే బ్రాకి బ్యాక్ సైడ్ ఎలా అయితే హుక్ ఉంటుందో సో అలానే బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది. బోత్ ద సైడ్స్ మనకి ఇక్కడ క్లిప్స్ అనేవి ఉంటాయి. జస్ట్ ఓపెన్ చేసి బేబీకి ఫీడింగ్ ఇచ్చేయచ్చు. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 3 అనే వస్తాయన్నమాట. మరూన్ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, ఈ 3 చూస్ చేసుకున్నాడు. సైజ్ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్యూర్ సాఫ్ట్ కాటన్, మీరు రఫ్ అండ్ టఫ్గా హ్యాపీగా మిషన్ వాష్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకున్నా పర్లేదు. కంప్లీట్గా ప్యాడెడ్ ఉండదు, వైర్ కూడా ఉండదు. జస్ట్ మనం పైన ఓపెన్ చేసేసి బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా చాలా కంఫర్టబుల్గా అండ్ అండర్ బడ్జెట్లో కూడా ఉంటాయండి. క్వాలిటీ సూపర్గా ఉంది. సో మీరు ఒకవేళ
నార్మల్ టైంలో యూజ్ చేయాలి అనుకుంటే వీటిని మీరు డెఫినెట్గా ట్రై చేసేయచ్చు. ఇవి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మరొక టైప్ అండి, ఇవేంటంటే ఇంతకుముందు మీకు చూపించిన దాంట్లో ప్యాక్ ఆఫ్ 3 చూపించాను కదా, మనకి టోటల్గా ప్యాక్ ఆఫ్ 5 అనే వస్తాయి అనమాట. ఇవేంటంటే రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్గా మీరు యూజ్ చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నార్మల్ యూసేజ్ కోసం వాడాలి అనుకుంటే వీటిని మీరు ట్రై చేసేయచ్చు. ఇందులో మనకి కలర్స్ వస్తాయి, వైట్ కలర్ వస్తుంది, మనకు ఒక స్కిన్ కలర్ వస్తుంది, స్కిన్ కలర్లోనే ఇంకొంచెం డార్క్ కలర్ అనమాట, అలాగే డార్క్ బ్లూ కలర్, అలాగే డార్క్ పింక్ కలర్, అలాగే బ్లాక్ కలర్ అనమాట. టోటల్గా ఇది కాంబో సెట్ని కనుక మీరు పర్చేస్ చేస్తే టోటల్గా 6 అనేవి మనం ఆఫర్లో తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి కాదు నాకు ఎక్కువ కావాలి, ఎక్కువగా యూసేజ్ ఉంటుంది అనుకుంటే ఈ 6 కాంబోని మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. లోపల చాలా సాఫ్ట్ మెటీరియల్ అనేది యూస్ చేస్తారండి, చూడొచ్చు చక్కగా స్ట్రెచ్ అవుతుంది. వెనకాల మనకి బటన్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇంతకుముందు చెప్పినట్టే పైన ఇలాగా పైన ఓపెన్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుందన్నమాట. జస్ట్ దాన్ని ఓపెన్ చేసేసి బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా ఈ ప్యాక్లో టోటల్గా 6 ఉంటాయండి. సో మీకు లాంగ్ టర్మ్లో యూజ్ అవ్వాలి, ఎక్కువ కావాలి అనుకుంటే ఈ కాంబో డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. నా సజెషన్ ప్రకారం కాటన్ ఫీడింగ్ బ్రాస్నే యూజ్ చేయాలి. అలాగే వైడ్ లేనివి కనుక మనం యూజ్ చేస్తే మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అనేది కలగదు. అలాగే షేప్ అవుట్ అయిన మన బ్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా షేప్ చేయడానికి ఫీడింగ్ బ్రాస్ అనేవి మనకి చాలా బాగా సపోర్ట్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తాయండి. ఇదండి ఈరోజు వీడియో. ఫీడింగ్ బ్రాస్లో మనకి ఇన్ని రకాలు ఉంటాయి, వైడ్, నాన్ వైడ్, ప్యాడెడ్, నాన్ ప్యాడెడ్, అలాగే కంప్లీట్గా ఓపెన్ అయ్యే బటన్ టైపు, లేదంటే మిడిల్ పార్ట్లో లేదంటే బాటమ్ పార్ట్లో ఓపెన్ అయ్యే బటన్ టైపు ప్యాడెడ్స్ ఉంటాయి. అలాగే ఫ్రంట్లో ఇక్కడ ఓపెన్ అయ్యే టైప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నైట్ టైం స్పెషల్గా పడుకునేటప్పుడు యూస్ చేసే ఫీడింగ్ బ్రాస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మీ యొక్క సైజ్ ఆధారంగా, మీ యొక్క రిక్వైర్మెంట్ ఆధారంగా, మీ యొక్క బడ్జెట్ ఆధారంగా వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ అనే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటాయి. మీకు కూడా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేసేయండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో నేను వేసుకున్న బ్యూటిఫుల్ ఒరిజినల్ మిర్రర్తో చేసిన కుర్తీ సెట్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కూడా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో ఇప్పుడు అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, stay happy and keep watching our channel. Bye bye.